కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్పి సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కు మిడ్మానేరు ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు, కొందరు ఇంజనీర్లు. ఇక ఏం చెప్పాలి నాయకులకు? సూర్యాపేట దాకా నీళ్ళు వస్తున్నాయి, అది ఏడుంది బయట జరిగింది. ఇన్న తర్వాత చెప్తా. ఎంత దొంగనా కొడుకులు అంటే వీళ్ళు. అదే సముద్రంలో దోశ నీళ్లు పోసి అన్ని మేమే తెచ్చినామని చెప్పుకుంటారు అన్నట్టుగా. సముద్రమే నింపినామని చెప్తా ఉంటారు అన్నట్టు. కాళేశ్వరం ఆగిపోయింది కదా, కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు లేవు కదా, మరి సూర్యాపేట వాగుల పాయింట్ ఎట్లా నీళ్ళు వస్తున్నాయని ఎంక్వైరీ చేస్తే అవి ఎస్ఆర్ఎస్పి. ఒక్కసారి చూడరు కేసీఆర్ ఏమన్నా ఎరికేనా? ఇగో ఎందుకంటే నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం మీద ఏడుపు. దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇవాళ కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్కు, మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ ఎందుకంటే మా ఎమ్మెల్యే చెప్తున్నారు 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పి నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటి అధ్యక్ష అలీ సాగర్ గుర్తు అయిపోతే నిజాం సాగర్ కింద. విన్నారా ఇంత బట్టెవాయి మాటలు నిండు అసెంబ్లీలో? ఇప్పుడైతే నడుస్తూనే లేదు కదా కాళేశ్వరము. కాళేశ్వరం ఆగింది కదా, మరి ఎస్ఆర్ఎస్పి సాగింది. ఇప్పుడు సూర్యాపేట కోదాడ ఇటు నీళ్లు పోతున్నాయి. ఏ నీళ్లు? ఎస్ఆర్ఎస్పి నీళ్లు. నేను మొత్తుకుంది ఇదే కాళేశ్వరం నీళ్లు కాదురా నాయన. ఇడు మాయమచ్చింద్ర మాటలు చెప్తా ఉన్నాడు, జనాన్ని ఉద్దరముచ్చట్లు చెప్తా ఉన్నాడని చెప్పిన. ఇగో ఇదే సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. అది కథ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఎట్లా వస్తాయి మళ్ళనంటే మళ్ళొక్కసారి తెలవని వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తా. కొద్దిగా గిట్టు జూమ్ పెట్టు. अच्छा ओ बड़ा ओके अच्छा ठीक है. ఇగో జర గిట్టు పెట్టు. ఇగో ఇది కేసీఆర్ చెప్తున్న కాళేశ్వరం మేడిగడ్డ పంప్ హౌస్, మేడిగడ్డ కూలిపోయినాయి, ఇవన్నీ సత్యనాశనం అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి కదా, పటాకులు వెళ్ళినట్టు వెళ్ళి కదా. ఇది బంద్ అయిపోయింది కాళేశ్వరం. ఇప్పుడు సూర్యాపేట కాడ పారుతున్న నీళ్ళు ఎక్కడ అంటే ఇగో ఎస్ఆర్ఎస్పి వరద కాలువ. ఇదేంది? ఎస్ఆర్ఎస్పి వరద కాలువ, ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఇది కాకతీయ కాలువ, ఇది వరంగల్ వైపు పోతుంది, ఇదేమో కోదాడ వైపు పోతుంది. ఇప్పుడు కోదాడ సూర్యాపేట వైపు వస్తున్నటువంటి నీళ్లు ఇగో ఇవే. వీటిని ఏం చెప్పిండు కేసీఆర్ అంటే ఈ నీళ్లను చూపెట్టి, ఎస్ఆర్ఎస్పి నీళ్లను చూపెట్టి కాళేశ్వరం నీళ్లను కలరింగ్ ఇచ్చిండు. అసలు లేవు కాళేశ్వరం లేకపోతే సూర్యాపేట కోదాడ వరకు నీళ్లు ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ జన్మలో చూద్దామాట. ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇది ఈ జన్మలు లేవా, కొత్త జన్మలు ఉన్నావా? ఇవన్నీ దొంగ మాటలే. ఈ 1,00,000 కోట్ల రూపాయలు మన్నులో పోసినావు కదరా అని ఎవరు తిట్టకుంటా. ఇప్పుడు మేడిగడ్డ కుంగేపాయ, మోటార్ నడుచుడే లేదా, ఎత్తిపోసులు లేనే లేదు. ఎత్తిపోసులు లేదు, ఎక్కడిది అక్కడనే ఉండంగా మరి సూర్యాపేట కాడికి, సూర్యాపేట జిల్లా వెలిశాల కెనాల్లో ఈ నీళ్లు వేయడానికి వచ్చినాయి. బాతాల పోసెట్టి ఈ నీళ్ళు వేయడానికి వచ్చినాయి. మరి కాళేశ్వరం దొంగ ప్రాజెక్టే అన్నా, దొంగ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఫస్టే ఇదివరకు కూడా ఎవరన్నా కోదాడ, సూర్యాపేట ఈ ప్రాంతం ప్రజలుంటే కాళేశ్వరం కట్టక ముందుకు ఈ కాలువల పంటి నీళ్లు రాలేదన్నా? చెప్పురన్న కామెంట్ రూపంలో. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా, ఏ జిల్లాకు నీళ్లు పోయినా అది కాళేశ్వరం ద్వారా పారుతా ఉన్నాయి. కోదాడ కానంటే 50,000 ఎకరాలు వారుతుందట. మన బాతాల పోషెట్టి అసెంబ్లీలో చెప్తాడు. ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా కేసీఆర్? నీకు ఏమనిపించదా? నేను చెప్పేది అబద్ధము, దొంగ మాట అని. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అంటాడు. అది సురువే కాలే. ఇంకా ఇక్కడ ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం. ఎస్ఆర్ఎస్పి కింద వారే పారదలను ఇది కాళేశ్వరం పారదల అని చూపించారు. ఇక దీనికి ఆడిన డ్రామా ఏం దొరికేనా? ఇగో ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పి ఉంది కదా, ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇట్లా వచ్చేది ఉంటే ఇగో మిడ్మానేర్, ఇగో గీత ఉందా, ఈ గీత
కాళేశ్వరం నీళ్ళు గీతల కింద తెచ్చి ఇలా పోతాడట. సోడిగా తెచ్చి ఇదే అని చెప్తా ఉన్నాడు. వీడు సముద్రంలో దోశ నీళ్ళు పోసి సముద్రం అంతా నేనే తయారు చేసిన అని చెప్పిండు అన్నట్టు. ఈయన చూడు, ఎస్ఆర్ఎస్పీకేలో నీళ్లు ఈడికి రావాలి, ఏడికి ఈయన మేడిగడ్డ కాడికి. ఎస్ఆర్ఎస్పీకేలో నీళ్ళు రావాలి, ఈ మేడిగడ్డ కాడికి వచ్చిన నీళ్ళని మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలకే తేవాలి. ఇది కాళేశ్వరం. ఎవడన్నా కాళ్ళకాడున్న నీళ్ళని నెచ్చికాడికి తెచ్చి నెచ్చికాడికి మళ్ళీ కాళ్ళకాడికి ఇచ్చి పెట్టడమే కాళేశ్వరం. అది ఈజీగా అర్థం కావాలంటే గదే ఇక అంతే. ఇక ఈయన కథ ఈ గంధమాల కాడ గంచెడు మట్టి తీయదే. గంధమాల రిజర్వాయర్ అయిపోయింది, ఆడికేని బసవపురంలో దుంకి ఆడికేని కాళేశ్వరంకేని సూర్యాపేట కోదాడ హాలి మారుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఏక్ నంబర్ చోరబ్బా కేసీఆర్. కంప్లీట్ కానీ కాలువలే లేవా, ఎడబోయా నీళ్ళు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు? డ్రామారావు, సలీంపేకు, కేటీఆర్, హరీష్ రావు దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఈ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం బందే అయింది కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్లు? అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు కొందరు ఇంజనీర్లు పంప్ హౌజులు మునిగి బ్యారేజీలు కుంగి ఏడాదిన్నర కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోయినా గోదావరి నీళ్లు ఎప్పట్లాగే సూర్యాపేట జిల్లాలోని కోదాడ వరకు పారుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్ కోసం ఎస్ఆర్ఎస్పీ నుంచి విడుదల చేసిన నీళ్లు తాజాగా కోదాడ నియోజకవర్గంలోని మోతే, నడిగూడెం మండలాలకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ పాలకులు మాత్రం ఇదంతా కాళేశ్వరం గొప్పతనంగా చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే సూర్యాపేట జిల్లాకు నీళ్లు అందిస్తున్నామని 3-4 ఏళ్ల పాటు పనిగట్టుకొని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుక్క నీరు రాకపోయినా ఏటా యాసంగిలో మాదిరి ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు కథకి ఇది ఇది నేను అంటేనేమో గట్టిగా అన్నావు, మళ్ళీ గట్టిగా అనొద్దు అంటాడు. ఈ చేసే పనినేమో గిట్లుంటాయి కేసీఆర్. ఇంకా సగం గట్టేసుకొని ఊకుంటున్నా, వీళ్ళని చీరిసి ఇంత గట్టొద్దా చేసిన పనికి? ఎక్కడెస్ఆర్ఎస్పీ, ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి కోదాడ? కాళేశ్వరం బందే ఉండే పంపులే నడతావు కదా, ఈ నీళ్ళు ఏడంగా వచ్చినాయి. దీనికి సమాధానం 6 గ్యారంటీలు ఏంది అంటాడు సిపాయి.